హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:45 అవుతుంది. సో ఇప్పుడైతే మనం జీప్ సఫారీ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. అసలు రూమ్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేయాలి కానీ హడావిడిలా లేచిందే లేటు. సో ఇంకా అందరూ జీప్ ఎక్కేసి త్వరగా స్టార్ట్ అయిపోతామని చెప్పి వెళ్ళిపోస్తూ పక్కన టీ తాగుతామని చెప్పి ఆగితే ఇలా ఇక్కడ సంథింగ్ ఏదో ఒక లేక్ లాగా ఉంటూ వచ్చాం అనమాట. పైకి వెళ్ళి టీ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోవడమే. అండ్ నౌ ద రియల్ సఫారీ స్టార్ట్స్. అమ్మాయి ఊపుతున్నాడయ్యా, వ్యూ ఒకట్లేదు, బ్యాడ్ ఓల్టు బాబోయ్. లోపల నేను బయటకు వచ్చేదేమో కొంచెంసేపటికి ఆగితే. చాలా దారుణంగా ఉంది బాబోయ్. అండ్ ఫైనల్ అయితే చాలా సేపటికి మన లొకేషన్ అయితే చేరుకున్నాము. సో మీకు ఆ లొకేషన్ చూపిస్తాను పార్కింగ్ చేశాక. సో అండ్ ఫైనల్ అయితే మనం లొకేషన్ అయితే చేరుకున్నాము. ఇక్కడ మన వాళ్ళు అయితే అక్కడ ట్రైపాడ్ తీసుకొని సన్ రైజ్ టైం లాప్స్లో కూడా తీద్దామన్నారు. సరే అని చెప్పి తీస్తున్నాం. కానీ ఇక్కడ మాత్రం వ్యూ చాలా బాగుందన్న. క్యాక్ అసలు నిజంగా వర్త్. ఆ రైడ్ ఒకటే, ఆ రైడ్ కొంచెం సేపు ఓపిక పెట్టుకుంటే మనకి వ్యూ అంతా మంచిగా సీనరీ అంతా భలే ఉంటుంది. ఇంకా ముందు ఉన్నంట వ్యూ పాయింట్స్. ఏం లేదురా, ఏం లేదు అక్కడ. ఇంకా పెద్ద ఇంకా ఏదో లోయేమో ఉంటుందేమో అనుకున్నాను రా. అది ఇంకా లోయేమో నేను ఉంటుందేమో అనుకున్నాను, ఏం లేదు. సో ఇంకా ఫైనల్ అయితే టైం లాప్స్ వీడియో అయితే తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇప్పుడు ఇంకో దగ్గర అయితే ఆ వ్యూ పాయింట్లో మనకి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సన్ కూడా బాగా కనబడుతున్నాడు. సో మీకు అక్కడికి వెళ్ళాక వ్యూ పాయింట్ చూపిస్తాను. అవి రెఫరల్ రాజమండ్రి సో గైస్ ఇంకో వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. మన ఇద్దరు వచ్చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. మార్నింగ్ లెగిసిపోయి సో అక్కడ ఫొటోస్ తీసుకొని అక్కడ ఇంకోటి కూడా ఒక వ్యూ పాయింట్ ఉంది, అక్కడే కొంచెం డౌన్కి వెళ్తే అక్కడ మీకు చూపిస్తాను. ఇంకా దారుణంగా ఉందిరా. कितने साल का एक्सपीरियंस है? 30 फेलो रे మంచిగా తీసుకొచ్చా రే. ట్రైనింగ్ అంటారా, అదే ఎయిర్ ఫోర్స్ లో ఉంటాయి కదా, ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి. ఎయిర్పోర్ట్ వాటర్ అక్కడ. సో గైస్ ఫైనల్లీ ఇదే వ్యూ పాయింట్ ఇంకోటి. అండ్ ఇక్కడ అయితే ఇందాక మీద సన్ అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ అక్కడ మౌంటైన్స్ కూడా బ్యాక్ బాగానే ఉన్నాయి ఫొటోస్ కానీ పిక్స్ కానీ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఫుల్ హెవీ విండ్ ఉంది. నేను మాట్లాడే మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి అయితే ఓకే, లేదంటే సారీ గైస్. అండ్ చూసారా, అది ఒక ఎయిర్ స్ట్రిప్ అనమాట. ఇందాక చూపించాను కదా ఇంకోటి కూడా ఉంది కొంచెం డౌన్ అని. అది ఆ ఎయిర్ స్ట్రిప్ అది రిస్ట్రిక్టెడ్ ఏరియా, అసలు వెళ్ళకూడదు అక్కడికి. కానీ మనకు ఆగదు కదా, చూడాలి కదా, మీకు చూపించాలి కదా, వెళ్ళి చూద్దాం. అండ్ సో గైస్ ఇదే ఆ పోల్స్ అనమాట. వీటిని అయితే దాటి వెళ్ళకూడదు. కానీ మేము అక్కడ పైన
తీసుకుంటే మా ఓల్డ్ ఫోన్ సరే కింద కెమెరా బాగుందని చెప్పారు. సో ఈ ఆమె కనపడకపోతే ఇంకా డౌన్కి వెళ్ళి చూసాం. ఆ స్టెప్ దగ్గర వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను ఆగండి. అండ్ ఇదే అనమాట ఏ స్ట్రిప్. సో మన వాళ్ళు ఆ కిందకి వెళ్ళి చూద్దాం పదండి. ఈ వ్యూ చూసాక మనీ స్పెండ్ చేసాం చూసారా, దీనికి చాలా వర్తీ అది అసలు. ఆ వ్యూ అంతా బాగానే ఉంది. అలా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకున్న టైంకి మా డ్రైవర్ అన్న వచ్చి, బ్రో ఇక్కడ దాకా రాకూడదు, ఆ పోల్స్ దాకా రాకూడదు, రిస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరైనా చూసారంటే మీరు ఫైన్ వేస్తారని కానీ చేతులు జేబులో పెట్టుకొని అలా నడుచుకుంటూ వచ్చేసాం గైస్. అండ్ ఇది ద లాస్ట్ లొకేషన్. సో ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా రిటర్న్ రూమ్కే. అండ్ మధ్యలో ఒక టీ ప్లాంటేషన్ ఒకటి ఉంటుంది. ఆ టీ ప్లాంటేషన్ దగ్గర ఒకసారి ఆపమని అండ్ అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా మనం రూమ్కి వెళ్ళిపోయి ప్యాక్ చేసుకొని అండ్ ఆఫ్ టు ఎల్పి అండ్ ఎల్పి టు వర్కాలా. సో ఇదే గైస్ ప్లాంటేషన్. మేము అలా కొంచెం పై వరకు వెళ్ళకూడదు, రెస్ట్రిక్టెడ్ అన్నీని, కానీ స్టార్టింగ్ వరకు వెళ్ళి ఫొటోస్ తీసుకొని దిగేసి వస్తాము. అండ్ ఫైనల్లీ వీ కేమ్ బ్యాక్ టు ది స్టే. అండ్ ఇప్పుడైతే మనం ఎల్పికి వెళ్ళాలి. సో ఎల్పి టు వర్కాల. ఇంకా ఎల్పిలో చూసేది ఏం లేదు. ఎల్పిలో బోట్ రైడింగ్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకుని జీప్ సఫారీ పెట్టించుకున్నాం. అండ్ జీప్ సఫారీ దగ్గరకు వచ్చేటప్పటికి దానికైతే వర్త్ అనే చెప్పచ్చు. సో మేమైతే బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. మాటల్లోనే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. బ్యాగ్స్ అయితే ప్యాక్ చేస్తున్నాడు మా డ్రైవర్ అన్న. సో ఇంకా డైరెక్ట్ టు ఎల్పి. అండ్ వీ స్టార్టెడ్ టు ఎల్పి. అండ్ ఎల్పి రైల్వే స్టేషన్కి వెళ్ళాక అక్కడ నుంచి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఓ బాయ్ 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 చెట్టా. నేను తింటారు కదా. వెయిట్ ఏం మర్చిపోలేదు కదా. ఆడు కోక్టేన్ వద్దే మరి అడిగి వదిలే. ఓకే బాయ్ బ్రో. మనోడు బాగా దింపాడు. నైస్. మీకు తన విజిటింగ్ కార్డ్ కూడా పెడతా చూడండి. బాయ్ బాయ్. నైస్ మీటింగ్ యూ. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ఎంటర్డ్ టు వర్కాల. అండ్ అక్కడ ఈవినింగ్ 4కి ఎక్కితే ఇక్కడ ఈవినింగ్ 7కి దిగాం అనమాట. 7:30 అనుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ వీ హోటల్ హోమ్ స్టే. మీరు అక్కడ రైల్వే స్టేషన్ డౌన్ దిగాక ఆటో ఎక్కి నార్త్ క్లిఫ్ దగ్గర దిగితే మిమ్మల్ని నార్త్ క్లిఫ్ దగ్గర దింపుతాడు. దింపిన తర్వాత అక్కడ చాలామంది రూమ్స్ ఆఫర్ చేస్తారు. కానీ మాకు ఈయన కొంచెం జెన్యున్గా కనబడాడు. అంటే కొంచెం బొట్టు పెట్టుకొని సమ్ భక్తుడు టైప్లో కనబెట్టారు ఈయన. సో ఈయన ఈ హోమ్ స్టే ఉందని చెప్తే ఇక్కడికి వచ్చాము. పర్లే, లుక్స్ అయితే బాగానే ఉన్నాయి. సో ఇంకా అలాగా బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఇంకా మేము టిఫిన్కి అయితే స్టార్ట్ అయ్యాము. నైట్ తోటి ఏదో ఒకటి తినడానికి. సో అలా వెళ్తున్న దారిలో ఇక్కడ మాకు ఏదో ఒక జాతర టైప్ చేస్తున్నట్టు కనబడింది. సో ఇక్కడ పక్కన టెంపుల్ కూడా ఉంది. టెంపుల్లో మీకు చూపిస్తాను. అయితే ఫుల్ హడావుడి ఉంది. లోపల ఎలిఫెంట్స్ కూడా అయితే ఉన్నాయి.
శివుడి టెంపుల్ అనుకుంటా. Guys, వీళ్ళు ఇక్కడ ఈ ఎలిఫెంట్స్ ఇక్కడ ఇలా నుంచొని పెట్టి వాటికి హారతి ఇవన్నీ ఇచ్చిన తర్వాత గుడి చుట్టూ రౌండ్ వేపిస్తున్నారు. సో ఇంకా వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.